నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. మేడ్ ఇన్ ఆంధ్ర పేరిట ఎంఎస్ఎంఈల ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని పిలుపు. కల్తీ నెయ్యి వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అపవిత్ర చర్యలకు కారణమైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిగా మూడో రోజు దుర్గమ్మ భక్తులకు దర్శనమిస్తున్నారు. సాక్షాత్తు పరమేశ్వరుడికే భిక్ష పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధన ధాన్యాభివృద్ధి, ఐశ్వర్య సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలి తీర్చడం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకరణ యొక్క ఆంతర్యం. విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో మూడో రోజు జగన్మాత దుర్గమ్మ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉదయం 4 గంటలకు స్వప్నాభిషేకం అనంతరం అమ్మవారి దర్శనానికి భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశులకి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణాదేవిని దర్శించుకుంటే ఆకలి దప్పులుండవు. ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నాన్ని పరబ్రహ్మస్వరూపం అంటారు. సాక్షాత్ పరమేశ్వరుడికే భిక్షం పెట్టిన అన్నపూర్ణాదేవిని ధ్యానిస్తే ధనధాన్యాభివృద్ధి, ఐశ్వర్యం సిద్ధి కలుగుతుంది. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మించినది ఇంకేమీ లేదన్నదే ఈ అలంకారం వెనుకున్న ఆంతర్యం. ఈ రోజు అన్నపూర్ణాదేవిగా గన్నో లేదా పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు. ఈ రంగులు ఇచ్చేందుకు ప్రతీక. ఈ రోజు అమ్మవారికి గారెలు, క్షీరను, దద్దోజనం నివేదిస్తారు. ఈ రూపంలో ఉన్న శక్తి రూపాన్ని అర్చిస్తే బుద్ధి వికాసం, సమయస్ఫూర్తి, బుద్ధి కుశలత కలుగుతాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకి ఆది మధ్యాంత స్వరూపిణి అయినటువంటి జగన్మాత దుర్గాదేవి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈరోజు అమ్మవారికి సకల చరాచర జీవరాశికి ఆధారభూతమైనటువంటి అన్నస్వరూపాన్ని అనుగ్రహించేటటువంటి తల్లి అన్నపూర్ణాదేవి. అటువంటి అన్నపూర్ణాదేవి యొక్క స్వరూపం ఈరోజు అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. తన భర్త అయినటువంటి ఈశ్వరుడికే బంగారు పాత్రలో ఉన్నటువంటి అమృత రసాన్ని వజ్రాలు పొదిగినటువంటి గరిటతో భిక్షం వేస్తున్నటువంటి మనోహరమైనటువంటి దృశ్యం అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహ స్వరూపం. అటువంటి యొక్క అనుగ్రహ అమ్మవారిని గనక మనం ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో గనక అర్చించి ఆరాధిస్తే అన్నపానాదులకి లోటు లేకుండా ఉంటుంది. మానవునికి క్షుద్బాధ నివారణ జరుగుతుంది. లోకమంతా కూడాను పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది. జై దుర్గా భవాని. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం ద్వారా 5 ఏళ్లలో 50,000 కోట్ల పెట్టుబడులను రాబట్టాలన్న ప్రభుత్వ లక్ష్యం పెట్టుకుంది. ఇందుకోసం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కొత్తగా 100 ఎంఎస్ఎంఈల పార్కులను అభివృద్ధి చేయడంతో పాటు 500కు పైగా ఎంఎస్ఎంఈల అంతర్జాతీయ మార్కెట్తో పోటీ పడేలా తీర్చిదిద్దాలని ప్రణాళిక రచిస్తుంది. అధికారులు ప్రతిపాదించిన ముసాయిదీ పాలసీపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. మేడ్ ఇన్ ఆంధ్ర పేరిట ఎంఎస్ఎంఈల ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చి అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలని కూటమి ప్రభుత్వం యోచిస్తుంది. ఇందుకోసం కనీసం 500 ఎంఎస్ఎంఈలను గుర్తించి నిర్వాహకులకు అవసరమైన శిక్షణ, మౌలిక సదుపాయాలను కల్పించేందుకు సన్నద్ధమవుతుంది. ఎగుమతులకు అవకాశాలున్న 10 రంగాలను గుర్తించి వాటికి సంబంధించి ఎంఎస్ఎంఈల కోసం మార్గదర్శకాలను రూపొందించాలని భావిస్తోంది. ఇందులో భాగంగా ఉత్పత్తుల విక్రయాల ప్రదర్శనను, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఈ-కామర్స్ ఎగుమతులకు అనుసంధానం, బిజినెస్ డెవలప్మెంట్ సర్వీస్ ప్రొవైడర్ వంటి అంశాలలో సహకరించాలని యోచిస్తుంది. గ్లోబల్ ట్రేడ్ ఫెసిలిటేషన్ కల్పించేందుకు వీలుగా విశాఖపట్నం, అమరావతి, తిరుపతిలలో 3 కేంద్రాలను ఏర్పాటు చేయాలని యోచిస్తుంది. అధికారులు ప్రతిపాదించిన ముసాయిదీ పాలసీ విధి విధానాలపై సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని కీలక మార్పులను సూచించారు. తిరుమల లడ్డు ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వినియోగంపై 5 సభ్యులతో స్వతంత్ర సిటీ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నట్లుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలిపారు. స్వతంత్ర సిటీ విచారణ ద్వారా సత్యం వెలుగు చూస్తుందని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు. కల్తీ నెయ్యి వినియోగం బయటకు వచ్చినప్పటి నుంచి సనాతన ధర్మాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ ఆందోళనతో ఉన్నారన్నారు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ప్రసాదం, అన్న ప్రసాదాల్లో నాణ్యత లోపించిందని, అపవిత్ర చర్యలకు కారణమైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. గత పాలక మండలి నిర్ణయాలను సంస్కరిస్తున్నామని ఆయన అన్నారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు.
ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు 3వ రోజు శ్రీ అన్నపూర్ణాదేవిగా కూడా భక్తులకు దర్శనమిస్తున్నారు. వేకువజాము నుంచే కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి పోటెత్తారు. ఈ నేపథ్యంలో అన్నపూర్ణాదేవి అలంకార్యం ఒక విశిష్టతపై మనతో మాట్లాడటానికి పురాణ పండితులు వెంకటేశ్వర శాస్త్రి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకొని స్వామి చెప్పండి, ఈ అలంకార్యం ఒక విశిష్టత ఏంటి? అమ్మవారు భిక్షాపాత్రను అంటే అన్నపాత్రను చేతిలో ధరించి భిక్ష సమర్పిస్తున్నటువంటి రూపం, మహాపుణ్య విశేషం కలిగినటువంటి స్వరూపం. అమ్మవారి దర్శనం వల్ల చాలా విశేషమైనటువంటి పుణ్యం కలుగుతుంది. అంతేకాక అన్నపూర్ణాదేవి స్మరణ, అన్నపూర్ణాదేవి దర్శనం, అన్నపూర్ణాదేవి సేవ వల్ల సకాల భోజనం లభిస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా షడ్రసోపేతమైనటువంటి చక్కటి భోజనం, సకాల భోజనం, ఆహార ధాన్యాల కొరత లేకుండా ఐశ్వర్యంతో వైభవంతో తొలతూగుతారు. అంతేకాక అన్నదాన మహాత్మ్యం గొప్పది. మరి ఈ అమ్మవారి దర్శనం వల్ల అన్నదాతలు అవుతారు. కనుక అసూయాద్వేషాది దుర్గుణములేవి మనస్సులో చేరుకోవు. మనస్సు ఎప్పుడూ ప్రశాంతంగా సంతోషయుక్తంగా ఉంటుంది. అమ్మవారిని దర్శించి అందరూ కూడా వైభవం పొందగలరు. ఆహార స్వీకార సమయంలో అమ్మవారి స్మరణ చేసినట్లయితే అందరికీ కూడా ఆయురారోగ్యాలు వర్ధిల్లుతాయి. శ్రీమాత్రే నమః. స్వామి, ఇంద్రకిలాద్రిపై అన్నపూర్ణాదేవి అవతారంలో ఏ ఏ నైవేద్యాలు సమర్పిస్తారు ఏంటి? ఈ నవరాత్రులంతా కూడా సంప్రదాయ సిద్ధంగా జరిపేటువంటి నైవేద్యములను కూడా ప్రతిరోజు చక్కగా అమ్మవారికి సమర్పిస్తారు. సహజంగా అమ్మవారికి మధుర పదార్థం చాలా ఇష్టం. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉదయం వేకువజాము నుంచి తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున కూడా కనిపిస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. మొత్తం క్యూ లైన్స్ అన్ని కూడా భక్తులతో కిటకిటలాడుతున్న పరిస్థితి మనం చూస్తాం. అన్నపూర్ణాదేవిగా అమ్మను దర్శించుకుంటే, అన్నపూర్ణాదేవిగా ఉన్న దుర్గమ్మను దర్శించుకుంటే సకల సౌభాగ్యాలు, అదేవిధంగా అన్న ప్రసాదం కూడా ఒకవేళ అన్నప్రసాదం తినేటప్పుడు అన్నపూర్ణాదేవిని స్మరించుకుంటే కూడా ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పి కూడా ఇక్కడ వెంకటేశ్వర శాస్త్రి అయితే చెప్తున్నారు. అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన పోలీస్ ఏర్పాట్లు కూడా చేశారు. సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా సిపి అదేవిధంగా కలెక్టర్ కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఏదైతే విఐపి ఉన్నారో వాళ్ళందరికీ ప్రోటోకాల్ ప్రకారం కూడా 500 రూపాయలు అదేవిధంగా 300 రూపాయల్లోకి కూడా పంపిస్తున్నారు. ఇప్పటికే బారికేడింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేసి నిన్న ఏదైతే జరిగినాయో అవన్నీ పునరావృతం కాకుండా కూడా పోలీస్ ఉన్నతాధికారులు అందరూ కూడా ఇక్కడే మకాం వేసి అసలు ఎలాంటివి ఏసీపీ స్థాయి అధికారులను కూడా పర్యవేక్షణలో పెట్టారు. ఈ నేపథ్యంలో మొత్తం కూడా ఇంద్రకిలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. అదేవిధంగా డీసీపీ ఏసీపీ ఆధ్వర్యంలో కూడా మొత్తం పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా సిపి రాజశేఖర్ బాబు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా సామాన్య భక్తులకు పెద్దపీట వేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. కలెక్టర్ సృజన అదేవిధంగా సిపి రాజశేఖర్ బాబు అదేవిధంగా జడ్జెస్ అందరూ కూడా ఇటు అమ్మవారిని కూడా దర్శించుకున్న పరిస్థితి. ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పటికే ప్రత్యేక క్యూ మార్గంలో కూడా ఎలాంటి ప్రోటోకాల్ కి తావు లేకుండా సామాన్య భక్తులకే పెద్దపీట వేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్న అమ్మవారు ఇప్పటికే తెల్లవారుజామున 3 గంటల నుంచి కూడా అమ్మవారిని దర్శిస్తున్నారు, బారులు తీరారు. అదేవిధంగా శనివారం కావడంతో భక్తులు పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో బ్యారికేడింగ్ సిస్టమ్ కూడా పోలీసులు ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకిలాద్రి నుంచి. తిరుమల లడ్డు ప్రసాదం అపవిత్రం అయిందనే అబద్ధం. ఈ విషయం చెప్పడానికి సిట్టు అవసరం లేదు, బిట్టు అవసరం లేదు అని మాజీ సీఎం వ్యాఖ్యానించారు. లడ్డు కల్తీ వ్యవహారంపై సుప్రీంకోర్టు సిబిఐ పర్యవేక్షణలో సిట్ వేయడంపై ఆయన ఇలా స్పందించారు. తాడేపల్లి నివాసంలో జగన్ మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఆయన వేసిన సిట్ ను రద్దు చేసింది. లడ్డు వ్యవహారంలో అసలేం జరగలేదని కంటికి క్లియర్ గా కనిపిస్తుంది. అయినా ఏదో జరిగిందని వీళ్ళందరూ ఏదో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమీ జరగలేదని మేము చెప్తున్నాం, దానికి ఆధారాలు చూపిస్తున్నాం. అయినా ఎవరైనా వచ్చి కొత్తగా ఇంకా ఏమి చేస్తారు అని జగన్ ప్రశ్నించారు. రాజకీయ స్వార్థం కోసం వీళ్ళు ఒక తప్పుడు రిపోర్టు తయారు చేసి ప్రచారంలో పెడితే వెంకటేశ్వర స్వామికి కోపం వస్తుందన్నారు. స్వామికి కోపం వస్తే మామూలుగా ఉండదు. అయితే ఆయన తన కోపాన్ని చంద్రబాబు నాయుడు కూటమి నేతలు ఆయనను సమర్థిస్తూ మాట్లాడే వారిపైన
అబద్ధాలను రెక్కలు కట్టుకుని ప్రచారం చేస్తున్న వారిపైన మాత్రమే చూపించాలని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు గారి నిజస్వరూపాన్ని సుప్రీంకోర్టు ఎత్తి చూపించింది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తి మత విశ్వాసాలను ఎలా కావాలని రాజకీయ దుర్బుద్ధితో ఎలా రెచ్చగొడుతూ ఉన్నారు అన్నది సుప్రీంకోర్టు అర్థం చేసుకుంది. కాబట్టే స్ట్రాంగ్ కమెంట్స్ కూడా పాస్ చేసింది. దేవుడిని రాజకీయాల్లోకి లాగొద్దు అని, పొలిటికల్ డ్రామాలు చేయొద్దు అని స్ట్రాంగ్ కమెంట్స్ కూడా సుప్రీంకోర్టు పాస్ చేసింది. చంద్రబాబు గారు స్వయంగా వేసుకున్న సిట్టును సైతం రద్దు చేసింది. నిజంగా తిరుమల పవిత్రతను, స్వామివారి ప్రసాదం విశిష్టతను నిజంగా రాజకీయ దుర్బుద్ధితో కావాలని అబద్ధాలాడి జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. చంద్రబాబు నాయుడుని రివర్స్ సుప్రీంకోర్టు తిడుతూ ఉన్నా, ఆక్షేపిస్తూ ఉన్నా కూడా చంద్రబాబు నాయుడు గారి ట్విట్టర్ హ్యాండిల్, తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది, ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి. సుప్రీంకోర్టు ఇంత ఆక్షేపణ చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తాను వేసిన సిట్టును కూడా రద్దు చేసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి నిజంగా తప్పు చేశాడు అనేది రుజువవుతూ ఉంది, కనిపిస్తూ ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోనే కనిపిస్తూ ఉంది, వాళ్ళు ఇచ్చిన కమెంట్స్లోనే కనిపిస్తూ ఉంది, వాళ్ళు రద్దు చేసిన సిట్టులోనే కనిపిస్తూ ఉంది. మరి ఇంతగా కనిపిస్తూ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి చేయాల్సిన పని ఏముంది? చేయాల్సిన పని ఏమిటి? ఒక అబద్ధాన్ని మళ్ళీ 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 ఇంకా పెద్ద అబద్ధాలతో దాన్ని అబద్ధాన్ని రుజువు చేయడం కోసం ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతూ కలియుగ దైవం అంటారు వెంకటేశ్వర స్వామిని. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారికి జరగబోయే వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు. సాధారణ భక్తులు ఉచిత క్యూలో దర్శనాలకు వస్తారు. కాస్త పలుకుబడి ఉన్నవారైతే వీఐపీ కోటాలో దర్శనాలు చేసుకుంటారు. అధికార హోదాలో ఉన్నవారికి వీవీఐపీ దర్శనాలు ఉంటాయి. మరి వివిధ స్వచ్ఛంద సంస్థలు ఏర్పాటు చేసిన వృద్ధాశ్రమంలో ఉంటున్న వృద్ధులు, దివ్యాంగులకు దుర్గమ్మ దర్శనం ఎలా? ఈ ప్రశ్న పోలీస్ కమిషనర్ ఎస్ రాజశేఖర బాబును కదిలించింది. వృద్ధాప్యం, అంగవైకల్యంతో ఉంటూ దర్శనాలకు రాలేని వారికి దర్శనం కల్పించాలని ఆయన నిర్ణయాన్ని తీసుకున్నారు. జిల్లాలో వివిధ ప్రాంతాలను వృద్ధాశ్రమంలో ఆశ్రమం పొందుతున్న వృద్ధులు, దివ్యాంగులను పోలీస్ శాఖకు చెందిన బస్సులో పున్నమి ఘాట్ వద్దకు తీసుకొచ్చారు. అక్కడి నుంచి ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన వాహనాలు ఇంద్రకీలాద్రిపైకి, అనంతరం వీల్ చైర్లు తీసుకువెళ్లి దర్శనాలు చేయించారు. ఇందుకోసం పోలీస్ శాఖ నుంచి కొంతమందిలో సేవాదళను ఏర్పాటు చేశారు. ఇలా దర్శనాలు చేసుకున్న వారు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి లిఖిత అందజేస్తారు. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇటు అమ్మవారు శ్రీ గాయత్రీ దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇటు వృద్ధులు, అదేవిధంగా వికలాంగుల్ని సైతం కూడా దగ్గరుండి, అనాథాశ్రమంలో ఉన్న వృద్ధులు, వికలాంగుల్ని సైతం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కూడా వాళ్ళకి అమ్మవారి దర్శనం కల్పించారు. ప్రస్తుతం ఇక్కడ మనతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, వాళ్ళకి తెలుసు. చెప్పండి అమ్మా, ఎలా అనిపిస్తుంది? ఏంటి పోలీస్ శాఖ వాళ్ళు దగ్గరుండి తీసుకొచ్చారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా జాగ్రత్తగా మమ్మల్ని తీసుకొచ్చారండి. మేము ఎంతో హ్యాపీగా ఉన్నాము. ఇంతటి నవరాత్రి ఉత్సవాల్లో మేము అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంటే అది నిజంగా మా జన్మ ధన్యమైనట్టే. మా మేడం గారు, వాళ్ళ అబ్బాయి గారు మమ్మల్ని జాగ్రత్తగా తీసుకువచ్చి
మాకు ఇక్కడ దర్శనం ఇప్పించారండి. ఆ అమ్మవారి కరుణా కటాక్షాలు ప్రజలకు ఎల్లవేళలా అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇక్కడ మనతో మాట్లాడటానికి మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, అసలు ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి అమ్మవారి దర్శనం చేసుకున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మాకు వచ్చినప్పటి నుండి అన్ని వాళ్ళు రెడ్ క్రాస్ కానీ పోలీస్ శాఖ వాళ్ళు అందరూ అన్ని సంస్థల వాళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా చూశారు. మాకు నీరసం రాకుండా వేడివేడి పాలు అవన్నీ అందించారు. మేము వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాము. అమ్మవారి దర్శనం అంటే మాకు అన్నీ ఉన్నట్లే, అమ్మ దయ ఉంటే మాకు అన్నీ ఉన్నట్లే. అలాగే మా మేడం గారు అమ్మవారిలాగే మమ్మల్ని చూస్తున్నారు. మాకు ఏ కొరత లేదు, చాలా సంతోషంగా ఉన్నాం. ఈ నవరాత్రుల్లో అందరూ మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ మనతో మాట్లాడటం మరికొంతమంది. అమ్మ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి ఇప్పుడు అమ్మవారి దర్శనం చేసుకున్నారు, పోలీస్ శాఖ వాళ్ళు దగ్గరుండి ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చిన పరిస్థితి ఎలా చూస్తారు, ఏంటి? మేమంటే నా వయసులో అంటే వాళ్ళు ఎప్పుడైనా చూడగలరు. పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఎప్పుడైనా చూడాలనుకుంటే కనుక వాళ్ళకి చాలా కష్టం అవుతూ ఉంటుంది రావడానికి. కానీ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మేము మా వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులందరినీ తీసుకొచ్చి దర్శనం చేపించి దగ్గరుండి అందరినీ అన్ని చూపించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. మా వృద్ధులు కూడా చాలా ఆనందపడుతున్నారు. మేడం ఎక్కడి నుంచి వచ్చారు, ఏంటి అసలు? అంటే విజయవాడలో అసలు మొత్తం ఎంతమంది, మీ టీం ఎంతమంది, అసలు ఎంతమంది ఉన్నారు, ఏంటి? విజయవాడలో ఉన్న ప్రతి వృద్ధుల ఆశ్రమానికి ప్రతి ఒక్క ఆశ్రమం నుంచి వృద్ధులందరినీ తీసుకొచ్చి దర్శనం చేపించారండి. ఇక్కడ మనతో మాట్లాడటానికి మరికొంతమంది ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏంటి అసలు? దర్శనం చేసుకున్నారా, అమ్మవారిని దర్శనం చేసుకున్నారా, ఎలా అనిపిస్తుంది? మేము బాగానే ఫీల్ అవుతున్నాం. ఇక్కడ మనతో అదేవిధంగా ఇక్కడ పోలీస్ శాఖ నుంచి కూడా వాళ్ళని వీల్ చైర్, ఇక్కడ మనతో మాట్లాడటానికి నడవలేని వృద్ధులను కూడా ఇటు పోలీస్ సేవా దళాన్ని కూడా ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు, అసలు ఎలా ఉంది, ఏంటి? సీతారాత్మ గారు ఆశ్రమం అండి. మేము అక్కడి నుంచి వచ్చామండి. పోలీసులు తీసుకొచ్చారండి, మా దర్శనం అందిందండి, బాగా చూసారండి మమ్మల్ని. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఇప్పటికే సైబర్ క్రైమ్ సిఐ గుండ్రామ్ ఉన్నారు, వాళ్ళకి తెలుసు. సార్ చెప్పండి, ఇలా వృద్ధుల్ని వికలాంగుల్ని అమ్మవారి దర్శనం కల్పించడం ఎలా ఫీల్ అవుతుంది? అంటే మీకు ఎలాంటి అంటే ఎవరు వచ్చి మీకు ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా, లేదంటే స్వతంత్రంగా పోలీస్ శాఖ నుంచి ఇంతటి గొప్ప కార్యక్రమం చేయడానికి అసలు రీజన్ ఏంటి? ఇది స్వతంత్రంగా అంటే పోలీస్ శాఖ నుంచి గత 2-3 సంవత్సరాల నుంచి ప్రతిసారి జరుగుతూ ఉంది. అయితే ఈసారి అనాథాశ్రమం నుంచి సిపి గారికి ఒక రిక్వెస్ట్ రావడం జరిగింది. ఆ రిక్వెస్ట్ మేరకు సిపి గారు వెంటనే స్పందించి వారికి దర్శనం ఏర్పాటు చేయమని మమ్మల్ని కోరడం జరిగింది. ఆ ప్రకారంగా ఈరోజు 68 మంది వృద్ధులు, వీరంతా కూడా విజయవాడ సిటీలో ఉన్నటువంటి వివిధ అనాథాశ్రమాల నుంచి వచ్చారు. వీరందరినీ కూడా మేము తీసుకొచ్చి దర్శనం చేయడం జరిగింది. నిజంగా చాలా సంతృప్తి కలిగింది. ఇందులో ముసలామె ఒకప్పుడు అన్నారు నాతో, నేనెంత బాబు ఇంకొక సంవత్సరంలో రాలిపోతాను, కానీ అమ్మవారిని దర్శనం చేసుకుంటానని అనుకోలేదు, కానీ మీ పోలీసుల ద్వారా నేను ఈ దర్శనం చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది అని అంది. నిజంగా ఆ మాట వినగానే మాకు కూడా చాలా సంతృప్తి. ఖచ్చితంగా అది నేను మాటల్లో ఎలా వివరించాలో నాకు తెలియదు. చాలా సంతృప్తి ఉంది, చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అదేవిధంగా అనాథాశ్రమాలతో పాటు ఇటు వృద్ధులు వికలాంగులు కూడా రానున్న రోజుల్లో ఏమన్నా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? అంటే సిపికి ఏమన్నా లెటర్ ఒకవేళ వస్తే కనుక ఫర్దర్గా ఏమన్నా, అంటే వికలాంగులు వృద్ధులు చాలా మంది ఉన్నారు అనాథాశ్రమంలో, పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళని ఏమైనా తీసుకొచ్చే ఏర్పాట్లు చేస్తున్నారా పోలీస్ శాఖ నుంచి? ఖచ్చితంగా జరుగుతుంది. ఆ క్రమంలో కూడా మేము ప్రయత్నాలు చేస్తున్నాం. రాబోయే 2-3 రోజుల్లో ఇంకా కొంతమందిని తీసుకొస్తాం. ఈ మెంటల్లీ రిటార్డెడ్, అలాగే ఒక ఫిజికల్లీ హ్యాండిక్యాప్, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉంటారు కదా, వారిని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే సిపి రాజశేఖర్ బాబు ఉత్తర్వుల మేరకు దర్శనం చాలా బాగా జరిగిందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇటు పోలీస్ శాఖ నుంచి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వీల్ చైర్ నుంచి తీసుకొచ్చి అమ్మవారి దర్శనం చేయించి మళ్ళీ తిరిగి వాళ్ళని వృద్ధాశ్రమంకి కూడా తీసుకెళ్తారు. వృద్ధులైతే చాలా సంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. అదేవిధంగా ఏటు పోలీసులు ఉన్నారో పోలీసులు కూడా తాము చాలా సంతృప్తినిచ్చింది. రానున్న రోజుల్లో మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి అమ్మవారిని దర్శనానికి ఇప్పించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తాము. అదేవిధంగా సామాన్య భక్తులకు ఎలా అయితే అమ్మవారి దర్శనం కల్పిస్తామో వృద్ధులకి, అదేవిధంగా వికలాంగులకి, అదేవిధంగా మెంటల్లీ రిటార్డెడ్ వాళ్ళని కూడా
పోలీస్ శాఖ సిపి రాజశేఖర్ బాబు ఉత్తర్వుల మేరకు తామందరినీ ఇక్కడ తీసుకొచ్చి సంతృప్తినిచ్చిందని చెప్పి కూడా ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. కానీ వృద్ధులైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటు విజయవాడలో ఇప్పటికే 68 మంది వివిధ అనాథ శరణాలయాల నుంచి వచ్చిన వృద్ధులందరూ, వికలాంగులందరూ కూడా అమ్మవారి దర్శనం చేసుకోవడం చాలా హ్యాపీగా ఉందని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళైతే చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వి డిజిటల్ న్యూస్, ఇంద్రకీలాద్రి నుంచి. వారసత్వంగా సంక్రమించిన భూమిని నకిలీ పత్రాలతో కబ్జా చేశారంటూ కొందరు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలంటూ మరికొందరు, అనారోగ్యంతో మంచాన పడ్డ కుటుంబ సభ్యులను ఆదుకోవాలంటూ ఇంకొందరు మంత్రి లోకేష్ కు వినతి పత్రాలు సందర్భంగా సమర్పించారు. ఉండవల్లిలోని మంత్రి నివాసంలో 40వ రోజు నిర్వహించిన ప్రజాదర్బార్కు వివిధ వర్గాల ప్రజలు తరలివచ్చి వారి యొక్క సమస్యలను విన్నవించుకుంటున్నారు. వారసత్వంగా సంక్రమించిన తమ భూమిని నకిలీ పత్రాలు సృష్టించి కబ్జా చేశారని సత్యసాయి జిల్లా నామాల గ్రామానికి చెందిన బుక్కపట్నం రమణమ్మ మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదు చేసింది. 10వ తరగతి వరకు చదువుకున్న తమ కుమారుడికి ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించి తమల్ని ఆదుకోవాలని తాడేపల్లికి చెందిన సిహెచ్ ఆరోగ్య విజ్ఞప్తి చేశారు. భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్న తాను ఇటీవల ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డానని, వైద్య ఖర్చులకు ఆర్థిక సహాయం అందించి ఆదుకోవాలని నూతక్కికి చెందిన వి కోటేశ్వరరావు విజ్ఞప్తి చేశారు. దేవి శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి విద్యుత్ కాంతులతో శోభయామానంగా ముస్తాబైంది. ఉత్సవాలను పురస్కరించుకుని విద్యుత్ దీపాలతో అలంకరించిన ఆలయ ప్రాంగణం దేదీప్యమానంగా ప్రకాశించింది. ఓంకారం, కనకదుర్గమ్మ రూపాలు కనులు విందు చేశాయి. వివిధ వర్ణాల విద్యుత్ దీపాలతో ఇంద్రకీలాద్రి దగదగా మెరిసిపోయింది. భక్తులను తన్మయత్వానికి గురిచేసింది. విజయవాడ నగరం అంతటా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లింది. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాలకు ఈ విద్యుత్ దగదగలు మరింత శోభను తెచ్చాయి. కొండ నుండి వినాయక స్వామి ఆలయం వరకు విద్యుత్ దగదగలతో అమ్మవారు ఆలయం మిరుమిట్లు గొలుపుతోంది. అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులు విద్యుత్ కాంతుల వద్ద ఫోటోలు తీసుకుంటున్నారు. లైటింగ్ కాంతులతో దుర్గమ్మ ఆలయం శోభయమానంగా వెలుగుతుంది. ఇంద్రకీలాద్రిపై దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. అమ్మవారు శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. శ్రీ గాయత్రి దేవి అమ్మవారిను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వరద ప్రభావం నుండి విజయవాడ నగర వాసులందరూ కోలుకున్నారని తెలిపారు. దసరా శరన్నవరాత్రులకు ఏర్పాట్లు చాలా బాగా చేస్తారని పేర్కొన్నారు. లోటుపాట్లు ఏమన్నా ఉంటే వాటిని సరిచేసి భక్తులకు మెరుగైన దర్శన భాగ్యాన్ని కల్పిస్తామని, అమ్మవారి కరుణా కటాక్షాలు రాష్ట్ర ప్రజలందరి మీద ఉండాలని అమ్మవారిని కోరుకున్నారని ఆయన స్పష్టం చేశారు. మరి ఈరోజు దసరా నవరాత్రుల సందర్భంగా రెండో రోజు గాయత్రి అవతారంలో అమ్మవారి దర్శనం ఇవ్వడం జరిగిందండి. అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని, ఈ ప్రాంతం సుభిక్షంగా ఉండాలని, అలాగే దుష్ట సంహరణ జరగాలని, మంచి ఎప్పుడు ఉండాలని అమ్మవారిని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఏర్పాట్లు కూడా ప్రభుత్వం బాగా ఏర్పాటు చేశారు. ఇంకను మెరుగైనటువంటి ఏర్పాట్లు చేసి ప్రజలకి కానీ భక్తులకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇక్కడ మేము చూసిన తర్వాత పార్టీకి సంబంధించి మాకైతే మంచిగా ఉంది ఏర్పాట్లన్నీ. ఇంకను ఏమైనా లోపాలు ఉంటాయి ఇవన్నీ కూడా సరిదిద్ది మంచిగా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసేటువంటి మరి సూచన కూడా ప్రభుత్వానికి ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక మారు అమ్మవారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పేసి కోరుకుంటూ, మన పిల్ల పాపలందరూ కూడా మంచిగా జీవితంలో స్థిరపడాలని, అలాగే ఏదైతే ఇక్కడ అమరావతి రాజధాని తలపెట్టామో ఆ రాజధాని విజయవంతంగా సాగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంద్రకీలాద్రిపై వైభవపేతంగా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. శ్రీ అన్నపూర్ణాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్న దుర్గమ్మ. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమ రంగాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష. మేడ్ ఇన్ ఆంధ్ర పేరిట ఎంఎస్ఎంఈల ఉత్పత్తులకు బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని పిలుపు. కల్తీ న్యాయ వ్యవహారంపై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. అపవిత్ర చర్యలకు కారణమైన వారిపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.